రీసెంట్గా లాంచ్ అయిన ఫ్లాగ్షిప్ ఫోన్స్ ప్రైజెస్ మీరు చూసే ఉంటారు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ప్రైజెస్ విపరీతంగా పెరిగినాయి. OnePlus 15 లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 3,000 రూపాయల ప్రైస్ పెరిగింది. Oppo Find X9 ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేసుకుంటే 5,000 రూపాయల ప్రైస్ పెరిగింది. Realme GT8 Pro అయితే ఏకంగా 13,000 రూపాయల ప్రైస్ పెరిగింది. iQOO 15 అయితే మరీ దారుణంగా 18,000 రూపాయల ప్రైస్ పెరిగింది. సో ఈ ఫ్లాగ్షిప్ ఫోన్స్ ప్రైస్ పెరగడం మీరు చూసే ఉంటారు. బట్ మీకు తెలియకుండా ఇంకోటి కూడా జరుగుతుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్మార్ట్ ఫోన్స్, ఆల్రెడీ లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్స్ కూడా ప్రైజెస్ పెంచేస్తున్నారు. ప్రస్తుతానికి నా దగ్గరికి iQ అండ్ Vivo లిస్ట్ వచ్చింది. iQ Neo 10 లాంచ్ అయినప్పుడు 32,000 రూపాయలకు లాంచ్ అయింది. ఇప్పుడు 35,000 రూపాయలకు అమ్ముతున్నారు. మీరు కాంటే అమెజాన్ చెక్ చేసుకోవచ్చు. అండ్ iQ Z10 కానీ Vivo T4 ఈ రెండు ఒకటే ఫోన్స్. ఇవి లాంచ్ అయినప్పుడు 21,000 రూపీస్కి లాంచ్ చేశారు. ఇప్పుడు ఇవే ఫోన్స్ 23,000 రూపీస్కి అమ్ముతున్నారు. 2,000 రూపాయల ప్రైస్ పెరిగింది. iQ Z10R, Vivo T4R ఈ రెండు కూడా సేమ్ ఫోన్సే. లాంచ్ అయినప్పుడు 19,500 రూపీస్ లాంచ్ చేశారు. ఇప్పుడు 21,000 రూపీస్కి అమ్ముతున్నారు. 1,500 రూపీస్ ప్రైస్ పెరిగింది. సరే, ఫ్లాగ్షిప్ ఫోన్స్ అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈసారి చాలా ఇంప్రూవ్మెంట్స్ చేస్తుంటారు. మెయిన్గా iQ 13లో డిస్ప్లే మార్చారు, బ్యాటరీ పెంచారు, చాలా ఇంప్రూవ్మెంట్స్ చేశారు కాబట్టి ప్రైస్ పెరిగిందంటే ఒక అర్థం ఉంది. బట్ ఆల్రెడీ లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్స్, ఆల్రెడీ మార్కెట్లో ఉన్న స్మార్ట్ ఫోన్స్, మన సేల్లో మీలో చాలా మంది కొన్న స్మార్ట్ ఫోన్స్ ఇప్పుడు ప్రైస్ ఎందుకు పెరుగుతుంది? iQ Vivo ఒకటే కాదు, ప్రతి బ్రాండ్, మోటో కానీ, నథింగ్ కానీ, OnePlus, Realme, ప్రతి బ్రాండ్ కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్మార్ట్ ఫోన్స్ మీద ప్రైజెస్ పెంచబోతున్నాయి. అది అఫీషియల్ గా అనౌన్స్ చేసి ప్రైజెస్ పెంచుతారా లేదంటే సైలెంట్ గా ప్రైస్ పెంచేస్తారో తెలియదు కానీ ప్రతి స్మార్ట్ ఫోన్ బ్రాండ్ కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్మార్ట్ ఫోన్స్ మీద ప్రైజెస్ పెంచుతారు. ఇవే కాదు, నెక్స్ట్ ఇయర్ రాబోయే బడ్జెట్ ఫోన్స్ కానీ, ఫ్లాగ్షిప్ ఫోన్స్ కానీ, ప్రతి ఫోన్ కూడా ప్రైస్ అనేది పెరిగిపోద్ది. అసలు ఈ స్మార్ట్ ఫోన్ ప్రైజెస్ ఎందుకు పెరుగుతున్నాయి? మెయిన్ రీజన్ చిప్ షార్టేజ్. గ్లోబల్ మార్కెట్స్ లో ర్యామ్ కానీ, స్టోరేజ్ కానీ, ప్రాసెసర్స్ కానీ, వీటి కాస్ట్ అనేవి పెరుగుతున్నాయి. సో ఆబ్వియస్ గా వీటి కాస్ట్ పెరిగినప్పుడు ఫోన్ కాస్ట్ కూడా పెరుగుతుంది. సో మెయిన్ రీజన్ ఈ చిప్ షార్టేజ్. ఇక్కడ మీకు 2 క్వశ్చన్లు రావాలి. ఒకటి, అసలు చిప్ షార్టేజ్ ఎందుకు వస్తుంది? రెండోది, చిప్ షార్టేజ్ ఉన్నప్పుడు చైనాలో ప్రైజెస్ ఎందుకు పెరగట్లా, ఇండియాలో మాత్రం ఎందుకు పెరుగుతున్నాయి? చైనాలో లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ అంత ప్రైస్ ఏం పెరగల, మన దగ్గర పెరిగినట్టయితే పెరగల. మరి కాస్ట్ అనేవి ఓన్లీ ఇండియాలో మాత్రం ఎందుకు పెరుగుతున్నాయి? దీని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు ఎక్కువ టైం లేదు. డిసెంబర్ ఎండింగ్ లోపు 3 lakhs సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేద్దాం అని ఒక గోల్ పెట్టుకున్నాను. మీకు కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా టాపిక్ లోకి వచ్చేస్తే, అసలు ఈ చిప్ షార్టేజ్ ఎందుకు వస్తుంది? మెయిన్ రీజన్ AI బూమ్ అవ్వడం వల్ల. రీసెంట్ గా మనం చూసుకుంటే జెమినీ కానీ, ChatGPT కానీ, గ్రాక్, మెటా ఇవన్నీ కూడా ఏఐని చాలా అడ్వాన్స్ చేసింది. సో ఈ AI మాడ్యూల్స్ GPT-4, GPT-5, జెమినీ, నానో బనానా ఇట్లాంటి AI మోడల్స్ ని ట్రైన్ చేయడం కోసం ఈ AI కంపెనీస్ కి చాలా GPU క్లస్టర్స్ అవసరం అవుతున్నాయి. ఈ GPU క్లస్టర్ అంటే ఏంటంటే, సింపుల్ గా చెప్పాలంటే ఒక మినీ సైజ్ సూపర్ కంప్యూటర్ అనుకోండి. దీనిలో మన కంప్యూటర్ లో ఉన్నట్టే GPU, CPU, RAM, స్టోరేజ్, పవర్ సప్లై యూనిట్, కూలింగ్ సిస్టమ్స్ ఇవన్నీ కలిపితే ఒక GPU క్లస్టర్. ఈ GPU క్లస్టర్ ఏం చేస్తుందంటే AI మోడల్స్ ని ట్రైన్ చేస్తుంటది. ఇప్పుడు మీరు జెమినీలో ఒక ప్రాంప్ట్ ఇవ్వగానే ఎగ్జాక్ట్ ఫోటో ఎలా వస్తుంది? ఎందుకంటే AI మోడల్ కి కొన్ని మిలియన్స్ ఆఫ్ ఫోటోస్ ఇచ్చి ముందుగానే దాన్ని ట్రైన్ చేస్తారు. సో ఇవి ట్రైన్ చేయాలంటే ఈ GPU క్లస్టర్స్ అవసరం. ఒక్క GPU క్లస్టర్ సరిపోద్ది అంటే సరిపోదు, కొన్ని వేల GPU క్లస్టర్స్ అవసరం అవుతాయి. సో ఇవన్నీ కలిపి ఒక డేటా సెంటర్ లో పెడతారు. మీకు రీసెంట్ గా వైజాగ్ లో గూగుల్ డేటా సెంటర్ వస్తుందని చెప్పి ఒక న్యూస్ విన్నాం కదా. ఈ గూగుల్ డేటా సెంటర్లో ఓన్లీ డేటా స్టోర్ చేయడం మాత్రమే కాదు, డేటా ప్రాసెసింగ్ కూడా ఇక్కడే జరుగుతుంది అనమాట. ఈ డేటా సెంటర్లో కొన్ని వేల GPU క్లస్టర్స్ ఉంటాయి. ఈ GPU క్లస్టర్స్ AI మోడల్స్ ని ట్రైన్ చేయడం కోసం యూజ్ చేస్తూ ఉంటారు. వాటినే AI ట్రైనింగ్ క్లస్టర్స్ అని కూడా పిలుస్తారు. అయితే ఈ డేటా సెంటర్ రన్ అవ్వాలంటే వీళ్ళకి లాట్స్ ఆఫ్ స్టోరేజ్ అవసరం. స్టోరేజ్ కానీ, ర్యామ్ కానీ విపరీతంగా అవసరం అవుద్ది. ఎందుకంటే ర్యామ్, స్టోరేజ్ ఉంటేనే కదా వాటిని ట్రైన్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. సో ర్యామ్ కానీ, స్టోరేజ్ కానీ వీళ్ళకి విపరీతంగా కావాలి. అది కూడా మనం ఫోన్లో యూజ్ చేసే LPDDR5X, 4X, UFS స్టోరేజ్లు ఇవి సరిపోవు అనమాట. వాళ్ళకి ఫాస్టర్ ర్యామ్స్, హై బ్యాండ్విడ్త్ ఉన్న ర్యామ్స్, ఫాస్టర్ స్టోరేజెస్ ఇవి వాళ్ళకి అవసరం అవుతాయి. సో ఏ కంపెనీస్ ఏం చేస్తాయంటే, ఏ కంపెనీస్ అంటే ఇప్పుడు OpenAI కానీ, మెటా కానీ, గూగుల్ కానీ ఇవన్నీ AI కంపెనీస్ ఇవేం చేస్తాయంటే చిప్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గరికి వెళ్తాయి. చిప్ మ్యానుఫ్యాక్చర్స్ అంటే ఈ ర్యామ్ కానీ, స్టోరేజ్ కానీ, ప్రాసెసర్స్ కానీ ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేసేవి వరల్డ్ లో చాలా లిమిటెడ్ కంపెనీస్ ఉన్నాయి. TSMC మీరు వినే ఉంటారు. TSMC కానీ, సామ్సంగ్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అండ్ మైక్రాన్ అని, SK హైనెక్స్ అని ఇట్లా కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఇవి మోస్ట్లీ సౌత్ కొరియా, US, జపాన్ వీళ్ళ కంపెనీస్ అనమాట. వీళ్ళు నార్మల్గా ఏం చేస్తుంటారంటే స్మార్ట్ ఫోన్ కంపెనీస్ కి ర్యామ్, స్టోరేజ్ తయారు చేసి ఇస్తుంటాయి. లైక్ Vivo కంపెనీ వచ్చి మాకు ఇన్ని LPDDR5X ర్యామ్స్ కావాలి, ఇన్ని UFS 4.1 స్టోరేజ్ కావాలని చెప్పి ఆర్డర్ పెట్టుకొని తీసుకొని పోతూ ఉంటాయి. బట్ ఇప్పుడు ఏమైంది, ఏ కంపెనీస్ చిప్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గరికి వచ్చి మాకు బల్క్ లో హై బ్యాండ్విడ్త్ ఉన్న ర్యామ్స్, ఫాస్టర్ స్టోరేజెస్ కావాలని చెప్పి బల్క్ ఆర్డర్ పెట్టుకుంటాయి. నార్మల్గా స్మార్ట్ ఫోన్స్ లో యూజ్ చేసే DRAMs, డైనమిక్ ర్యామ్స్, LPDDR అంటాం కదా, డైనమిక్ ర్యామ్స్ మీకు అంత కాస్ట్ ఉండవు అనమాట. అదే హై బ్యాండ్విడ్త్ ర్యామ్స్ చాలా కాస్ట్ ఉంటాయి. సో ఆబ్వియస్ గా హై బ్యాండ్విడ్త్ ర్యామ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తేనే కంపెనీకి ప్రాఫిట్స్ వస్తాయి. సో అందువల్ల ఈ చిప్ మ్యానుఫ్యాక్చర్స్ ఏం చేస్తున్నారు, ఎక్కువ ప్రొడక్షన్ ఈ హై బ్యాండ్విడ్త్ ర్యామ్స్, ఫాస్టర్ స్టోరేజ్ మీద పెట్టి ఏ కంపెనీస్ కి ఎక్కువ సప్లై చేస్తున్నారు. ఎందుకంటే ఏ కంపెనీస్ కి ఎక్కువ డిమాండ్ ఉంది. వాళ్ళు ఎక్కువ హ్యూజ్ నెంబర్ ఆఫ్ కొన్ని
కొన్ని మిలియన్స్ ఆఫ్ ర్యామ్స్ అడుగుతారు, మిలియన్స్ ఆఫ్ స్టోరేజెస్ అడుగుతారు, చాలా హ్యూజ్ అమౌంట్ ఇస్తుంటారు. సో అందువల్ల కంపెనీస్ అన్ని కూడా వాళ్ళకి తయారు చేసి ఇచ్చేస్తున్నాయి. సో ఆటోమేటిక్గా ఈ స్మార్ట్ ఫోన్ కంపెనీస్కి వాళ్ళకి కావాల్సిన ర్యామ్స్ కానీ స్టోరేజ్ కానీ దొరకట్లా. సో ఎక్కువ పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. అందువల్ల ఏ భూమి జెమినీ కానీ చాట్ జీపీటీ కానీ భూమి అవడం వల్ల ఈ ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసర్స్ కానీ వీటి కాస్ట్లు పెరిగిపోతున్నాయి. సో అందువల్లే ఆల్రెడీ లాంచ్ అయిన ఫ్లాగ్షిప్ ఫోన్స్ చూసుకుంటే ప్రైజెస్ అనేవి విపరీతంగా పెరిగిపోయినాయి. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ కూడా ప్రైజెస్ అయితే చాలా పెరగబోతున్నాయి. అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్మార్ట్ ఫోన్స్, ఆల్రెడీ మార్కెట్లో ఉన్న స్మార్ట్ ఫోన్స్కి ప్రైజెస్ ఎందుకు పెరుగుతున్నాయంటే ఆల్రెడీ మొత్తం తయారు చేసి పెట్టరు, షాప్లో తయారు చేసి పెట్టరు, ఎప్పటికప్పుడు మ్యానుఫ్యాక్చర్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు 6 నెలల క్రితం లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్ ఇప్పుడు అమెజాన్ ఆర్డర్ పెడితే మీకు మ్యానుఫ్యాక్చర్ డేట్ ఒక 1 month బ్యాక్ 2 months బ్యాక్ మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉంటుంది. అంటే ఎప్పటికప్పుడు తయారు చేస్తూ ఉంటారు. సో ఎప్పటికప్పుడు తయారు చేస్తుంటారు కాబట్టి ఆబ్వియస్గా స్టోరేజ్ కానీ ర్యామ్ కానీ ప్రాసెసర్స్ కానీ ప్రైజెస్ పెరుగుతుంటాయి. కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్మార్ట్ ఫోన్స్ మీద కూడా ప్రైజెస్ పెంచుతున్నారు. ఇది మెయిన్ రీజన్. అందుతో పాటు ట్యాక్స్లు, మన దగ్గర ఇంపోర్ట్ ట్యాక్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ కలుపుకొని ఇండియాలో స్మార్ట్ ఫోన్ ప్రైజెస్ పెరుగుతున్నాయి. మరి ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, ఇవే ఫోన్స్ చైనాలో లాంచ్ అయినప్పుడు అక్కడ ప్రైస్ అంత పెరగల, మన ఇండియాకి వచ్చేసరికి ప్రైస్ విపరీతంగా పెరిగినాయి. చైనాలో ఎందుకు పెరగట్లా? మెయిన్ రీజన్ చైనాలోనే చాలా కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. లైక్ డిస్ప్లే కానీ బ్యాటరీస్ కానీ మదర్ బోర్డ్స్ కానీ మోస్ట్ ఆఫ్ ది కాంపోనెంట్స్ చైనాలో వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటారు. బయట నుంచి తెచ్చుకునేది ఓన్లీ ర్యామ్, స్టోరేజ్, ప్రాసెసర్స్, కొన్ని చిన్న చిన్న కాంపోనెంట్స్ బయట నుంచి తెచ్చుకుంటారు. మోస్ట్లీ కాంపోనెంట్స్ అన్ని కూడా వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటారు. రెండోది చైనాలో ఇంపోర్ట్ ట్యాక్స్ లేదు, బయట నుంచి ఏమైనా తెచ్చుకుంటే ట్యాక్స్ ఉండదు అనమాట. అదే మన ఇండియాలో చూసుకుంటే మన దగ్గర ఓన్లీ అసెంబ్లింగ్ యూనిట్స్ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లేవు. మనం అన్ని బయట కంట్రీస్ నుంచి తెచ్చుకొని ఇంపోర్ట్ చేసుకొని అవన్నీ ఇక్కడ కూర్చొని అసెంబ్లింగ్ చేస్తుంటాం. మన దగ్గర అసెంబ్లింగ్ యూనిట్స్ మాత్రమే ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో ప్రతి కాంపోనెంట్ని మన ఫోన్ కేసింగ్ దగ్గర నుంచి డిస్ప్లే కానీ బ్యాటరీ కానీ ర్యామ్ స్టోరేజ్ ప్రతి కాంపోనెంట్ని కూడా మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. మన ఇండియాలో ఏంటి 10% కస్టమ్ డ్యూటీ ఉంటుంది, 10 to 12% సర్చార్జెస్ ఉంటాయి, అండ్ జిఎస్టీ 18% జిఎస్టీ ఉంటుంది. చైనాలో వ్యాట్ 13% ఉంటుంది, మన ఇండియాలో 18% జిఎస్టీ ఉంటుంది. సో ఇట్లా అన్ని కాంపోనెంట్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి ఇంపోర్ట్ ట్యాక్స్ అని అవి ఇవి కలిపి మనకి ఇక్కడ కాస్ట్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. దానితో చైనా ఏంటంటే వరల్డ్లోనే లార్జెస్ట్ స్మార్ట్ ఫోన్ ప్రొడక్షన్ కంట్రీ అది. సో వాళ్ళ దగ్గర పవర్ ఉంటుంది కాబట్టి చిప్స్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర కొంచెం డిస్కౌంట్స్ కానీ బేరం ఆడడం కానీ చేసుకొని కొంచెం తక్కువ రేటుకి తీసుకుంటూ ఉంటారు. బట్ మన ఇండియా దగ్గరకు వచ్చేసరికి మనం జస్ట్ అసెంబ్లింగ్ చేస్తాం. మన దగ్గర మ్యానుఫ్యాక్చర్స్ చాలా తక్కువ ఉన్నాయి. మనకి ఇండియన్ కంపెనీస్ కూడా చాలా తక్కువ కదా, స్మార్ట్ ఫోన్స్లో లావా అట్లాంటి కంపెనీస్ తప్పించి ఇండియాలో పెద్ద స్మార్ట్ ఫోన్ కంపెనీస్ కూడా లేవు. సో మనకి ఆ బార్గెన్ చేసే పవర్ కూడా లేదు, వాళ్ళు ఎంత ప్రైస్ చెప్తే అంత కొనుక్కోవడమే. సో ఇవన్నీ రీజన్స్ వల్ల చైనాలో మీకు అంత కాస్ట్ పెరిగినట్టు కనిపించదు, బట్ ఇండియాలో వచ్చేసరికి ప్రైస్ అయితే విపరీతంగా పెరిగిపోయింది. సో ఇవి మెయిన్ రీజన్స్. సో ఇది వాటి వీడియో అయితే ఈ వీడియో నుంచి మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచింగ్. బాయ్, జై హింద్.